ఇలా తెలంగాణ ఎదిగిందంటే కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి కృషి. కవిత గారి సస్పెండ్ వెనుక ముఖ్య పాత్రధారుడు ఎవరైనా అంటే అది ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు అని ఒక ప్రముఖ పేరు వినిపిస్తుంది. కవిత గారి వ్యవహరించిన తీరు, తను మాట్లాడిన తీరు 1,02,50,000 ఎకరం ఉన్న భూములు తెలంగాణ వచ్చాక 2018 రెండో టర్మ్లోకి వచ్చే వరకునే కేసీఆర్ గారికి మీకు అనుబంధం ఎలా ఉంది? ఇరుకుంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారికి అండగా ఉండాలి. ఎందుకు సార్ ఇంకా దిగజారిపోయింది రైతుల పరిస్థితి? ఒక్క రైతు 266 రూపాయల ఎరువుల బస్తాని పొందడం కోసం ఒక్క రోజు నుంచి 2 రోజులు 3 రోజులు పని జడగొట్టుకొని క్యూలో ఉండాలి. హాయ్ హలో, వెల్కమ్ టు జాట్ టీవీ. గెస్ట్ విత్ జాట్ టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, తెలంగాణలో ఎక్కడ చూసినా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూస్తే యూరియా సార్. సో యూరియా సమస్య మీద బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్ మీ ప్రభుత్వం తరఫున? ప్రసన్న గారు, తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ గారు ప్రధానమైనటువంటి దృష్టి వ్యవసాయ రంగం పైన ఉంది. వారు ఏం చేశారంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేకమైన మౌలిక అంశాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయనేటివి ఒకసారి మొత్తంగా చెక్ చేసుకున్నాక ఏకకాలంలో అన్నిటినీ కోఆర్డినేట్ చేస్తూ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సాగునీరు ఇదివరకు చెరువులకి అనుసంధానం లేకుండే, కాలువలు ప్రాజెక్టులు చట్టపరంగా అనుమతి లేకుండే, అనుమతి ఇచ్చేశారు. నదుల ద్వారా వచ్చే కాలువల ద్వారా వచ్చే నీటిని చెరువులకి నింపడం అనేది. తర్వాత చెరువుల మరమ్మత్తు మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టల నిర్మాణం చేపట్టారు. తూములు మత్తలను రిపేర్ చేశారు. తర్వాత ఏం చేశారు, నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు ఇచ్చారు. దీంతో మోటార్లు కాలిపోవడం లేదు. సఫిషియంట్ ఎలక్ట్రికల్ లైన్స్, ట్రాన్స్ఫారాలు, ఎన్ని కనెక్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే చెరువులలో కానీ పారే కాలువల నది కాలువల్లో కానీ మోటార్లు వేస్తే సీజ్ చేసేది, విద్యుత్ కనెక్షన్స్ అవకాశం లేకపోయేది. కేసీఆర్ గారు ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, రైతు బంధు ఇచ్చారు. రైతు బంధు ఇవ్వడం వల్ల ఎరువుల బస్తాలు, విత్తనాలు కొనుక్కోవడం సులభమైంది. విత్తనాల కొరత లేకుండా చూశారు. నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కోసం కఠినమైన చట్టాలను కూడా తెచ్చారు. ఎరువులను అందుబాటులో ఉంచారు. తర్వాత విపరీతంగా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేశారు. మద్దతు ధరని ఇచ్చారు. వెంటనే ఐకేపీ ద్వారా, సహకార సంఘాల ద్వారా, అనేక విధానాల ద్వారా, ఈ యొక్క ఎఫ్సిఐ ద్వారా, మార్కెట్ల ద్వారా, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు డైరెక్ట్గా డబ్బులని రైతుల అకౌంట్లో వేయడం మొదలుపెట్టారు. అకౌంట్లో డబ్బులు బ్రోకర్లు లేకుండా, కమిషన్దారులు, ఏజెంట్లు లేకుండా రైతుల్ని తిప్పించుకునే పరిస్థితి రాకుండా ఇవన్నీ అంశాలని కేంద్రీకరించడం వల్ల అలవోకగా వ్యవసాయం నడిచేది. రైతులకి దున్నే కానించి మొదలు పెడితే, విత్తనాల కానించి మొదలు పెడితే, ఎరువుల కానించి మొదలు పెడితే, తర్వాత సాగునీరు, కరెంటును, ధాన్యం పంట చేతికి వచ్చాక అమ్ముకునే విధానం కూడా సరళతరం చేయడం, డబ్బులు అకౌంట్లో పడడం. ఈ సరళతరాన్ని చేసి అనుసంధానం చేసి వ్యవసాయ రంగాన్ని ఒక కొలిక్కి తెచ్చిన పరిస్థితి నాడు. నేడైతే విచ్చలవిడి. మీరు ఎరువులు చూస్తున్నారు ఏ రకంగా కాలయాపన అవుతుంది. ఒక్క రైతు 266 రూపాయల ఎరువుల బస్తాని పొందడం కోసం ఒక్క రోజు నుంచి 2 రోజులు 3 రోజులు పని జడగొట్టుకొని క్యూలో ఉండాలి. ఒక్క రైతుకి కూలి
800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అంటే 2 నుంచి 3,000 రూపాయల కూలిని ఈడ పోగొట్టుకొని 266 రూపాయల ఒక బస్తా కోసం క్యూ లైన్లో ఉండాల్సిన దుస్థితి. అది ఎంత దౌర్భాగ్యం అంటే రైతు సలసలగా ఆగిపోతున్నాడు. సార్ అసలు కేసీఆర్ గారి పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ అంటే రైతులో అంటే పంటల దీంట్లో మొదటి స్థానంలో ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎందుకు సార్ ఇంత దిగజారిపోయింది రైతుల పరిస్థితి? ఎస్, మీరు అన్నట్టు ప్రసన్న గారు, దేశంలో ఎక్కడో ఉన్న రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఇన్ని అంశాలు క్రోడీకరించాక, ఏది నదుల నీరు, కరెంటు, రైతు బంధు, కొనుగోలు కేంద్రాలు, ఎరువులను, విత్తనాలను అన్నిటిని అందుబాటులో ఉంచి రైతుకు ఎప్పుడైతే వెన్నెముక్కలాగా ఉన్నాం, రైతు వేదికలు ఎంతమంది వ్యవసాయ అధికారులను అపాయింట్ చేసినాం. ఏఓలే కాకుండా ఏఈఓలను కూడా క్లస్టర్ వైజ్ చేసాం. 5,000 ఎకరాలకి చేసి ఒక రైతు వేదికను కట్టాం. రైతు వేదికలో ఏఈఓను ఉంచాం. నిరంతరం వ్యవసాయ రంగాన్ని మానిటరింగ్ చేసాం. దీనివల్ల ఏమైందంటే దేశంలోనే పంట ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రస్థానానికి 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలిగే స్థాయికి, హర్యానా, పంజాబ్ని తలదన్నే స్థాయికి ఇలా తెలంగాణ ఎదిగిందంటే కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి ఒక కృషి, ఎఫర్ట్స్. ఎన్ని చెక్ డ్యాములు ప్రసన్న గారు ఈ రాష్ట్రంలో, ఇంకా అది కూడా చెప్పలే నేను, బోర్లలో కానీ, బావులలో కానీ, నదులలో కానీ, వాగులలో కానీ, ఏట్లలో కానీ విపరీతమైన చెక్ డ్యాములు కట్టడం వల్ల విపరీతమైన భూగర్భ జలాలు పెరిగాయి. దానివల్ల ఏంటంటే ఎక్కడ పాత బావులు కూడా, నల్లగొండ జిల్లాలో 12, 15, 20 కొలలు వేసినటువంటి ఒక బావులు ఎప్పుడో ఎండిపోయి బావులల్లో బోర్లు వేసిన ఘటనలు మనం చూస్తాం. అలాంటి నల్లగొండ కోల బావులలో కూడా నీరు పైకి ఉబికొచ్చాయంటే ఇవన్నీ ప్రయత్నాలు. అందుకే అగ్రరాష్ట్రమైంది. పంటల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రరాష్ట్రమై రైతు చేతుల్లో పైసలు గెలగలలాడే పరిస్థితి ఇలా మనం చూసాం. అందుకనే భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. 1,02,50,000 ఎకరం ఉన్న భూములు తెలంగాణ వచ్చాక 2018 రెండో టర్మ్లోకి వచ్చే వరకునే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఎకరం పలికే పరిస్థితి మారుమూలల్లో, పల్లె గ్రామాల్లో కూడా ఉందంటే అర్థం చేసుకోవాలి ఏ రకంగా భూముల ధరలు ఎందుకు పెరిగింది, కొనుగోలు శక్తి రైతులకు ఎట్లా పెరిగింది, దానివల్ల ఎంత పరిపుష్టం రైతే అయ్యింది అనేది దానికి మించిన ఉదాహరణ మరొకట్లేదు. సార్ ఇప్పుడు రైతు భరోసా పరిస్థితి ఏంటి సార్? మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రైతు బంధు పరిస్థితి ఏంటి సార్? రైతు బంధువుని ఏమైంది, రైతు భరోసా కాంగ్రెస్ వచ్చాక అన్నారు. వాళ్ళు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. తర్వాత ఏం చేశారు, 12,000 ఇస్తామన్నారు. తర్వాత ఒక టర్మ్ వాళ్ళు పూర్తిగా వేయలే. ఆ తర్వాత ఇంకో టర్మ్లో కూడా ఆఫ్ వేశారు. ఆఫ్ వేసి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఆఫ్ వేశారు. అంటే 1.5 రైతు భరోసా ఎగ్గొట్టారు వాళ్ళు. మళ్ళీ 15,000 కూడా కాదు, మొన్న ఇచ్చింది 6,000, అంతకుముందు ఇచ్చింది 5,000. కనుక రైతులను పూర్తి స్థాయిలో దిగాలు పడే పరిస్థితులు చేశారు. తర్వాత సమయానుకూలంగా కూడా వేయలే. జనరల్గా రైతులకి ఏంటంటే జూలై, ఆగస్టులో నాట్లు పెడుతుంటారు. జూన్లో డబ్బులు పడాలి. జూన్లో డబ్బులు పడితే విత్తనాలు కానీ, ఎరువులు కానీ రీజనబుల్గా, కంఫర్టబుల్గా వాళ్ళు తెచ్చుకొని అవసరం ఉన్నది మేరకి స్టాక్ చేసి పెట్టుకుంటారు. ట్రాక్టర్లు కానీ, దున్నడానికి కావాల్సిన ఏర్పాట్లు, వాటికి సంబంధించిన కూలీలకు కూడా ఇవన్నీ కూడా అందుబాటులో డబ్బులు ఉండేది. రైతు అప్పులు చేసే పరిస్థితి నుంచి అకౌంట్లో డబ్బులు చూసుకొని ఏటీఎం దగ్గర పోయి డబ్బులు డ్రా చేసుకునే స్థాయికి రైతు ఎదిగాడు. ఇలాంటి దుస్థితి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అనాలోచిత ధోరణి, ముందు జాగ్రత్త లేకపోవడం. ఇప్పుడు ఎరువులు కూడా అంతే కదా. ఎరువులు కూడా మన రాష్ట్రానికి 9.80 lakhs మెట్రిక్ టన్స్ యూరియా ఎలకేట్ చేశారు. కానీ సమయానుకూలంగా ఎలకేట్ చేసిన దాన్ని తెచ్చిపెట్టుకోవాలి. వర్షాలు పడ్డాక రైతులు పొలాలు దున్నుతూ మాకు ఎరువు కావాలంటే మాకు ఎరువు పంపండి అని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం, అది అప్పటికే మిగతా రాష్ట్రాల వారు కూడా తీసుకెళ్ళిపోవడం, కేటాయించిన కోట అక్కడ రెడీగా లేకపోవడం, ఈ చేతగాని ప్రభుత్వం యొక్క చర్యలు తప్ప మరొకటి కాదు. సార్ ఇప్పుడు రైతులు కూడా మీ పార్టీ దగ్గరకు వచ్చి మీతో కానీ పార్టీ నాయకులతో కానీ మొరబెట్టుకుంటున్నారు వాళ్ళ బాధల్ని.
మొన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ రైతుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకున్నారు. సో మీ పార్టీ తరపు నుంచి రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్ ఈ యూరియా మీద? ఇబ్బందులు అవుతున్నాయి. ఉన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా మేము చాలా ఒత్తిడి తెచ్చాం. లారీల కొరత ఉంది, గన్ని బ్యాగ్స్ కొరత ఉంది, కాంట్రాక్ట్ పెట్టించకపోవడం, సమయానుకూలంగా బోనస్ అన్నారు, తర్వాత పండిన ప్రతి గింజకి బోనస్ అన్నారు, తర్వాత ఏం చేశారు సన్నధాన్యాన్ని మాత్రమే బోనస్ అన్నారు. ఆ బోనస్ కూడా ఈ రోజు వరకు వల్లే. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. కరెంటు కూడా సకాలంలో ఇవ్వకపోవడం, ట్రాన్స్ఫారాలు కాలిపోతే ట్రాన్స్ఫారాలు వేయకపోవడం, మోటార్లు కాలిపోవడం, తర్వాత మేడిగడ్డని బ్యారేజీ రిపేర్ చేయకపోవడం, కాలువల నీళ్ళు ఇవ్వకపోవడం, అసలు ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది, మరి రైతులకి ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో మన నీరు అవసరం ఉంది, ఏ రిజర్వాయర్లకు నింపాలి, ఏ చెరువులకు అనుసంధానం చేయాలి, ఏ చెక్ డ్యాంలకు వాగులోకి నీరును పంపించాలి, ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ కానీ, సీడ్ మేనేజ్మెంట్ కానీ, పర్చేసింగ్ మేనేజ్మెంట్ కానీ, యూరియా మేనేజ్మెంట్ కానీ, పవర్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా చేసే నాయకత్వం, ప్రభుత్వాల విధి విధానాలు రూపొందించడం, ముందు జాగ్రత్తగా ఉండడం అనేది ఈ ప్రభుత్వానికి చేతకాకపోవడంతో సమస్య మీద సమస్య పెరిగి రైతుకు మొత్తంగా ఇబ్బంది పడి ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కనుక రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ మా యావత్ నాయకత్వం కింద నుంచి మీది వరకు, ఈ పల్లె నుంచి నగరం వరకు ఎక్కడికక్కడగా ఈ ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత చర్యలు, ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న ఇబ్బందులపైన తీవ్రమైన పోరాటాన్ని నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీ మాటల్లోనే బ్యారేజీ గురించి వచ్చింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ సార్, కాళేశ్వరం మీద మెయిన్ ఎలిగేషన్ 1,00,000 కోట్లు స్కామ్ చేశారని, ఇది ఎంతవరకు నిజం సార్? అంటే మీరు విత్ ప్రూఫ్స్ చూపించినా స్కామ్ జరిగిందని అంటున్నారు, ఎందుకని సార్? చాలా దుర్మార్గం అది. అనేక టీవీ ఛానల్లో, అనేక మీడియా పరంగా, అనేక వేదికల ద్వారా, అసెంబ్లీ ద్వారా కూడా మేము విన్నవించాం. ఎన్నికల సమయంలో తప్పుడు చేసిన ప్రచారం, కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ఈ రేవంత్ రెడ్డి మాటలకి నమ్మారు. దురదృష్టం కొద్దీ అప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఖర్చు పెట్టింది 94,000 కోట్ల రూపాయలు. యావత్ ప్రాజెక్టుకి 3 బ్యారేజీలు, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డే కాకుండా అనేక టన్నల్స్, అనేక కాలువలు, అనేక రిజర్వాయర్లు, అనేక రకాలైనటువంటి అనుసంధానం, లిఫ్ట్ ఇరిగేషన్స్, లిఫ్ట్ పంపులు, పంప్ హౌజులు, ఇవన్నీ కలిపితేనే 94,000 కోట్లు. అయితే ఘోష్ కమిషను విచారణ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 బ్యారేజీల మీద, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద. సుందిల్ల, అన్నారం బ్యారేజీలు బేసిక్గా ఉన్నాయి. కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే 3 పిల్లర్లు గుంగినాయి. ఆ 3 పిల్లర్లు మేము రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ వాళ్ళు అంటున్నారు. అయినా అవకాశం ఇవ్వరు ప్రభుత్వం. దానికి ఏదో 300-400 కోట్లు. కేవలం ఆ బ్యారేజ్కైన ఖర్చే 1,200 కోట్లు అయింది. మరి యావత్ కాళేశ్వరం అంతా 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారని ఒక్క బ్యారేజీ దగ్గర కుంగిన 3 పిల్లర్లను వారు ఆసరాగా తీసుకొని మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనం అని చేసే కుటిల ప్రయత్నం ఏదైతే ఉన్నదో, విష ప్రచారం ఏదైతుందో, దానిని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి మరి మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. 50 టీఎంసీల రిజర్వాయర్ కాళేశ్వరంలో భాగమే. మరి రంగనాయక సాగర్, కొండపోశమ్మ, ఇంకా బస్వాపూర్ కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అనేక రిజర్వాయర్ల నుంచి ఇవాళ నీరు వస్తుంది, పారుతున్నాయి. అంటే ఇది పార్ట్ ఆఫ్ కాళేశ్వరం తప్ప మరొకటి కాదా? ఈ తప్పుడు ప్రచారాన్ని యావత్ తెలంగాణ ప్రజలు మీ జిఆర్టీవీ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మరింతగా అర్థం చేసుకొని ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిప్పి కొట్టాలి, వారికి తరిగైనటువంటి సమయంలో బుద్ధి చెప్పాలి అని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఇక్కడ మీరేమో ప్రజల్ని మా ఛానల్ ద్వారా ఒక ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు నాకు మీ నుంచి ఒక ఆన్సర్ కావాలి సార్. అది అర్థం కాని క్వశ్చన్. ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. వాళ్ళు పార్టీలో బీఆర్ఎస్ నుంచే మేము పార్టీలో ఉన్నాం, రాజీనామాలు చేయలేదు, కానీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాం అంటారు. ఇంతకు బీఆర్ఎస్ లో ఉన్నట్ట, కాంగ్రెస్ లో ఉన్నట్ట, అసలు ఏ పార్టీలో లేనట్ట? ఏంటి సార్ ఈ మతలబ్ ఏంటి సార్ వీళ్ళు 10 మందిలో? ప్రసన్న గారు, ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది చాలా కఠినమైంది.
అది రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఈ చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇదే కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం తెచ్చారు. ఈ చట్ట ప్రకారం ఏంటంటే 2/3 ప్రకారం ఎమ్మెల్యేలు ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయించుకుంటే వారు మెర్జ్ కావచ్చు. ఈ చట్టం అనేది సహకరిస్తుంది. మెర్జ్ అంటే పార్టీలో కలవడం. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, 20 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లో ఉండం, మేము కాంగ్రెస్లో కలుస్తామనంటే చట్టబద్ధమే అది. బట్ 20 మంది కలవాలి. 30 మందిలో 20 మంది కలవాలి. అంటే 38 మంది ఉన్న శాసనసభ్యుల్లో బీఆర్ఎస్ నుంచి 26 మంది శాసనసభ్యులు వెళ్ళి కాంగ్రెస్లో కలిస్తే చట్టబద్ధమైంది. కానీ పోయింది 10 మంది. చట్ట విరుద్ధం కదా. మా అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు 2/3 మెజారిటీ ప్రకారం మా పార్టీలో కలిశారు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. కాబట్టి చట్టబద్ధం. మేమేమంటున్నాం, చట్ట విరుద్ధం అయితే మరి మీరు ఎందుకు సుప్రీంకోర్టు పోలే? మీరు ఎందుకు న్యాయస్థానాల్లో కొట్లాడలే? ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపజేసి వీరిని సస్పెండ్ చేయాలని మీరు న్యాయబద్ధంగా ఎందుకు కొట్లాడలే? అంటే చట్టబద్ధంగా మెర్జ్ చేయారు కనుక, బీఆర్ఎస్లో కలిశారు కనుక, అది చట్టబద్ధమే కనుక మీరు ఆ రోజున మాట్లాడలే. ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నాం? న్యాయస్థానంలో ఎందుకు సవాల్ చేస్తున్నాం అంటే 2/3 మెర్జ్ కాదు ఇక్కడ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు పోయారు, బహిరంగంగా పార్టీ కండువాలు కప్పుకున్నారు, పార్టీ వేదికల మీద పాల్గొంటున్నారు. వాళ్ళ ఇంటి వద్ద క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉన్నాయి. వారి చేరిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవ పెడుతున్నారు. దుర్మార్గుడు మా పార్టీలకు ఎందుకు వచ్చినవరా అని గొడవ పెడుతున్నారు, ఘర్షణ నడుస్తున్నది. ఇంత జరిగినా కూడా సిగ్గు లేక ఎగ్గు లేక మన స్పీకర్ నోటీసులు ఇస్తే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. మొన్ననైతే కేటీఆర్ గారు గద్వాలకు వెళ్ళారు. ఆడ బహిరంగ సభ పెడితే ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి. ఎవరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆ ఫ్లెక్సీల మీద క్లాత్తో కవర్ చేశారు, కప్పారు. ఏది కాంగ్రెస్ ఫ్లెక్సీలు కనిపించకూడదని. మరి ఇంతకంటే సిగ్గుమాలిందే ఉందండి? ఏ పార్టీలో ఉన్నారో ప్రపంచానికి ఎరక, నియోజకవర్గ ప్రజలకు ఎరక. వారి మాటలు టీవీలలో ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి. కప్పిన వాళ్ళు ఎందుకు కప్పిరో ఆ రికార్డ్ అయి ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, పిసిసి అధ్యక్షుడు చెప్పారు, దీపాదాస్ మున్షి గారు చెప్పారు. పరిశీలకురాలు కాంగ్రెస్ ఆమె కండువలు కప్పింది. యావత్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు. అయినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా, అవహేళన చేసేలాగా మీ పార్టీ మారలేదని చెప్పడం సిగ్గు లజ్జ తప్ప ఇవన్నీ కూడా కోల్పోవడం తప్ప మరొకటి కాదు. లక్షలాది మంది ప్రజలు ఎంతో గౌరవించుకునే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి చట్టసభలు అడుగుపెట్టిన వీరు ఆ రాజ్యాంగానికి తూట్టుపడిచే పద్ధతుల్లో మాట్లాడుతున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు కూడా తన్ని తరమాలి. ఇంకోటి, ప్రసన్న గారు ఎన్నికల సమయంలో ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఆ రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడించండి ప్రజలారా, అసెంబ్లీ గేట్లు కూడా వాళ్ళు తాగడానికి వీల్లేదు, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోటి ఉరికిచ్చి కొట్టి తరిమి చంపండి, రేపు ఆ పని నేను చేసినా నా పైన కూడా మీరు అదే చర్య చేపట్టండి. మేము అధికారంలోకి వస్తే ఇట్లాంటి సాంప్రదాయాన్ని, ఇట్లాంటి పార్టీ చేరికల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయం, మేము ఆ పార్టీలో చేర్చుకోమని చెప్పని ప్రజా వేదికల మీద, ప్రజాక్షేత్రంలో, బహిరంగ సభలలో మాట్లాడారు. అవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అట్లాంటి ముఖ్యమంత్రి సిగ్గుమాలి చేసిన వాగ్దానాల్ని, ప్రజల మాటలన్నీ ఇవాళ నీరుగారుస్తూ మాట్లాడడం, చేర్చుకోవడం అనేది దుర్మార్గం. ఇది సహేతుకం కాదు. ఇది రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఇది అవహేళన చేసినట్టుగా, నీరుగార్చినట్టుగా యావత్ ప్రజలు కూడా భావిస్తున్నారు. సార్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేదా కడియం శ్రీహరి గారు కానీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు స్పీకర్ కి సమాధానం చెప్పండి అని. మీరు క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, రాజీనామా చేసి ఎలక్షన్స్ కి వెళ్ళి గెలవండి, మీరు ఏ పార్టీలో ఉన్నారైనా ప్రజలకు చెప్పండి అని.
కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ కొన్ని న్యూస్ లో చూసాను, నేను స్పీకర్ గారికి చెప్పాను, ప్రజలకి నేను ఎందుకు చెప్తానని ఒక హింట్ ఇచ్చాడు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా ప్రజల యొక్క ఏది ప్రజాస్వామ్య బాధ్యతల్ని విస్మరించి అవహేళన చేయడమే. ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఉపేక్షించడం అనేది సరైనది కాదు. అంటే వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు. ప్రజలకి గెలవలేదేమో అని. రాజీనామా చేయమంటున్నాం. మేమేమంటున్నాం, మొనగాలి కదా, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా, ప్రజాక్షేత్రంలో మీకు బ్రహ్మాండమైన ఆదరణ ఉంటే రాజీనామా చేయండి. సుప్రీంకోర్టు చివాట్లు పెడుతుంటే, ప్రజలందరూ గగ్గోలు పెడతా అంటే, చట్టసభలో ఏడ కూర్చోవాలని తెలియకుండా, ఏ పార్టీ అని తెలియకుండా, మేము ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి వస్తుంటే, జనరల్గా మనిషి పుట్టినాక మన బట్టలు బట్టే తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని చూస్తే స్త్రీ అంటారు, నన్ను చూస్తే పురుషుని అంటారు. జనరల్గా ఇది మేము పార్టీ ఎవరైనా కండువా కప్పుకుంటాం. ఏ పార్టీ అని మీరంటే నాది బీఆర్ఎస్ అని అంటాం, కాంగ్రెస్ అంటాం, కండువా ఉంటుంది, రాజకీయాలు మాట్లాడుతుంటాం. లేదా మా నేత దగ్గర పోతాం, మేము బీఆర్ఎస్ ఉన్నాం కాబట్టి కేసీఆర్ పోతాం, కేసీఆర్ దగ్గర పోతాం, తెలంగాణ భవన్ దగ్గర పోతాం. వీళ్ళు ఏ పార్టీ అండి చెప్పడం లేదు కదా. వీళ్ళు ఎక్కడ పోతారండి? గాంధీ భవన్ పోతారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర పోతారు, కాంగ్రెస్ మీటింగ్లో పోతారు. చెప్పడం ఏ పార్టీ చెప్తారండి? బీఆర్ఎస్ పోతారు. జనరల్గా పుస్తక కట్టినాక పెళ్లి చేసుకున్నాక భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు ఉంటారా లేదా? నీ భర్త ఎవరమ్మా అని అంటే పేరు చెప్తుందా లేదా? నీ ఇల్లు ఎక్కడమ్మా అంటే చెప్తుందా లేదా? మరి కడియం శ్రీహరి గారు ఏమన్నాడండి, మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో ఉన్నాం, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటే, అంటే ఒక భార్య మొగని పేరు చెప్పకపోతే నా మొగడు ఎవరో అందరికి ఎరికే, నా ఇల్లు ఎక్కడో అందరికి ఎరికానంటే అంటే అది సిగ్గు అనిపిస్తుందా లేదా? ఓ స్త్రీ చెప్తుందా, ఓ జంట చెప్తుందా నీకు పెళ్ళి అయిందా, నీ భార్య ఎవరంటే నాకు పెళ్ళి అయిందా లేదా, ఏమో నా భార్య ఎవరో తెలుసుకోండి మీకే తెలుస్తుంది అన్నట్టుగా ఏమేకే శక్యాలు, ఎంత అవమానకరం. ఇంత ఆధునిక సమాజంలో ఇంతటి హేయమైన స్థాయికి దిగజారే ఇలాంటి సీనియర్ నేతల్ని ఏం చేయాలండి? ఖచ్చితంగా బండకేసుకుంటాలి. ఇది ప్రజాక్షేత్రంలో చాలా బలంగా నాటకపోయింది. తగినటువంటి సమయం కొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఆ సమయం తప్పనిసరిగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సార్, కొన్ని రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు రెహమత్ నగర్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎలా చూడొచ్చు సార్, జూబ్లీ హిల్స్ లో మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రసన్న గారు, యావత్ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రపంచం అనేది ఇట్లా ప్రారంభమైంది. ఇప్పుడు విద్యార్థులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ, వ్యాపార రంగం వారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కూడా విపరీతంగా పడిపోయింది. దాంతో సంపద కూడా ఆగిపోయింది. ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి, గ్రామాల్లో చూడండి, పట్టణాల్లో చూడండి, నగరాల్లో చూడండి, కన్స్ట్రక్షన్స్ కానీ ప్రభుత్వ పనులు కానీ విపరీతంగా ఆగిపోయినాయి. మనీ జనరేట్ కావడం అనేది తగ్గిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా డబ్బులు 1,00,000 2 లక్షలు అంటే కూడా అప్పు దొరికే పరిస్థితి లేదు. మనీ బాగా టైట్ అయింది. ఒక రకమైన సఫకేషన్ స్టార్ట్ అయింది. నిజంగా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇట్లా లేదే. ఎవరి దగ్గర చూసినా డబ్బులు ఉండేది, కొంటోడు కొనేది, అమ్మేటోడు అమ్మేది, కొందామనే శక్తి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ పైసలు, స్కీములు, పథకాలు, అడగోలుగా డబ్బులు ప్రజాక్షేత్రంలో రొటేట్ అవుతుండేది. దాంతో కాస్త హెల్దీగా ఉండేది. ఈ సఫకేషన్ అంతా కూడా అక్యుములేట్ అవుతూ పోతుంది, జమ అవుతూ పోతున్నది. ఇవాళ నేను అదే జూబ్లీ హిల్స్ రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉండి యావత్ జూబ్లీ హిల్స్ కూడా తిరుగుతుంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారికి అండగా ఉండాలి, కేసీఆర్ గారికి ఇది కానుకగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రహిత పరిపాలన విధానం వల్ల చాలా నష్టపోతున్నాం. ఇలా హాస్పిటల్ కుదేలైపోయినాయి, విద్యా సంస్థలు కుదేలైపోయినాయి, మొత్తం పురుగులు అన్నాం, విద్యార్థులు స్ట్రైక్ చేస్తున్నారు, విపరీతంగా జ్వరాలు,
విపరీతంగా చెత్త, మురికి, దోమ ఇవన్నీ ఏ రకంగా చూసుకున్న పరిపాలన మొత్తం కూడా యావత్ రాష్ట్రంగా స్తంభించిపోయి కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారికి మేము అండగా ఉంటాం, కేసీఆర్ గారిని ఓడించి మేము తప్పు చేస్తాం, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ప్రగాఢమైనటువంటి ఒక సంకల్పం విపరీతంగా ప్రజల్లో పెరుగుతుంది. ఆ క్రేజ్ అనేది కూడా నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూస్తున్నా. ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో ఉన్నది కూడా చాలామంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు. వారందరి ఆకాంక్ష కేసీఆర్ గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి, అందుకు గాను జూబ్లీహిల్స్ను గెలిపించాలి అనేది ఒక అంశం. మాగంటి గోపీనాథ్ గారు కూడా మంచి నేత, మంచి ఎమ్మెల్యే, 3 సార్లు కంటిన్యూస్ గెలిచారు. వారి శ్రీమతికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబం సానుభూతి కూడా ఉంది. వారి బిడ్డలు కూడా అందరు పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. వాళ్ళు కూడా పిల్లలు కూడా గ్రౌండ్లో తిరుగుతున్నారు. మాకు కనిపిస్తున్న సంకేతం కూడా వాళ్ళ కుటుంబం పైన విపరీతమైన సెంటిమెంట్ ఆధారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారికి అండగా ప్రజలు ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలనేది ఒకవైపు, మాగంటి గోపీనాథ్ గారి సేవలకి ఈ ఎన్నికను ఖచ్చితంగా అంకితం చేయాలనేది మరొకటి. కలిసి వచ్చి మేము గెలిచే అవకాశం ఉంది. సార్, అంటే కేసీఆర్ గారి పేరు చాలా సార్లు ప్రస్తావించారు కాబట్టి కేసీఆర్ గారికి మీకు అనుబంధం ఎలా ఉండేది సార్? చాలా గొప్ప అనుబంధం. కేసీఆర్ గారి నాయకత్వంలో నేను టీఆర్ఎస్లో చేరాక వారు నాతో మాట్లాడాక నా మీద ఒక గుడ్ ఇంప్రెషన్, ఒక విద్యావేత్తగా, ఒక పీడిఎస్ నుంచి వచ్చిన వామపక్ష భావజాలం కలిగిన వాడిగా, తెలుగుదేశంలో కూడా నేను పనిచేసి ఉండడం, వారు ఎంక్వైరీ చేసుకోవడంతో నేను భారీ ఎత్తున 2007 జనవరి 29న భారీ ఎత్తున భారీ కాన్వాయ్ తోటి వచ్చి తెలంగాణ భవన్లో చేరాను. చేరిన కాడి నుంచి కూడా నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం, ఆ తర్వాత పాలకుర్తి ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత నన్ను వరంగల్ జిల్లా అధ్యక్షుని చేయడం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం, పాలిట్ బ్యూరో మెంబర్కి ఇవ్వడం, తర్వాత గెలిచిన 3 ఉప ఎన్నికలు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి ఇవ్వడం, 3 ఉప ఎన్నికల ఇన్ఛార్జి కూడా అవకాశం నాకు కల్పించడం, ఆ 3 కూడా గెలవడం, తర్వాత నాకు ఎమ్మెల్సీగా నా చట్టసభలో అడుగుపెట్టాలనే నా బలమైన ఆకాంక్షని కేసీఆర్ గారు ఆ అవకాశాన్ని కల్పించే చట్టసభలో ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక కన్న తండ్రిలాగా, ఒక దేవుడిలాగా నా జీవితంలో నేను కాళ్ళకు దండం పెట్టడం అనేది నాకు అలవాట్లేదు. కానీ నేను బలమైన ఆకాంక్ష తీర్చిన, నన్ను ఉన్నతమైన నాయకుడిగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారికి నేను ఎప్పుడు వెళ్ళినా కాళ్ళకు దండం పెడతాను. ఉన్నతమైన వ్యక్తి. అలాంటి వారి అభిమానం, ప్రేమను పొందడం, ఏ కీలకమైన టాస్క్ ఇచ్చినా వారి బంటులాగా ఎంత సమయమైనా ఎంత ఎనర్జీ అయినా ఉపయోగించి కష్టపడి పనిచేయడం, ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండడం, వారిచ్చిన ఏ ఆదేశాలైనా అమలు పరచగలిగే శక్తిని భగవంతుడు నాకు ఇవ్వడం, నిజంగా అది భగవంతుడు నాకు కల్పించిన అనుబంధం, కృపనే ఇది కేసీఆర్ గారితో అనుబంధం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ గారు మహోన్నతంగా చరిత్ర పుటంలో ఉండిపోతారు. వారి అనుంగు శిష్యులుగా మా కుటుంబం కూడా చిరస్థాయిగా గుర్తుంచుకునేలా మా అనుబంధం కూడా మిగిలిపోతుంది. సార్, ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అయితే కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి సస్పెండ్ వెనుక. సో ముఖ్యంగా కవిత గారి సస్పెండ్ వెనుక ముఖ్య పాత్రధారుడు ఎవరైనా అంటే అది ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు అని ఒక ప్రముఖ పేరు వినిపిస్తుంది. అంటే కేసీఆర్ గారి అనుబంధం వల్ల మీరు కవిత గారిని సస్పెండ్ చేయించారా ఏంటి? అట్లా ఉండదు. కవిత గారు పార్టీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, పార్టీ కష్టకాలాలు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు కూడా కన్న తండ్రి కష్టకాలాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 జాతీయ పార్టీలు ముప్పేట దాడి చేస్తూ కమిషన్ల మీద కమిషన్లు, కేసుల మీద కేసులు పెట్టి, సిబిఐ కేసు లాంటివి కూడా పెట్టి విపరీతంగా
ఒత్తిడికి గురి అవుతున్న సందర్భంలో కవిత గారి వ్యవహరించిన తీరు, తను మాట్లాడిన తీరు యావత్ తెలంగాణను కలిసివేసింది. పార్టీలో కూడా తీవ్రమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి. ఏంటిది అని ఈ సందర్భంలో పార్టీకి మనోధైర్యం ఇవ్వాలి, ప్రజలకి మనోధైర్యం ఇవ్వాలి. కన్న కూతురైనా ఇలా వ్యవహరించడం సరికాదని కేసీఆర్ గారు భావించారు. వారి ఆదేశం ప్రకారం మేము వ్యవహరించాం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నాం. మా బాధ్యతను వారి ఆదేశాలు నిర్వహించింది తప్ప వ్యక్తిగతంగా ఏముంటాయి. తర్వాత నాయకుడి ఆదేశం శిరోధారి నేనైనా ఎవరైనా ఇదొక పెద్ద సంకేతం. ఈ దేశంలో ఇంత పెద్ద నిర్ణయం చేసిన మనగాని నేత కూడా ఎవరు లేరు. అదొక కేసీఆర్ గారికి సాధ్యం. తెలంగాణ ప్రజల పట్ల ఎంత మమకారమో, తెలంగాణ గడ్డ మీద ఎంత మమకారమో, తెలంగాణ గడ్డ కోసం, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కోసం కేసీఆర్ చావో లేకపోతే తెలంగాణ వచ్చుడో అని తేల్చుకోవాల్సి వస్తే చావు నేర్చుకున్నాడు తప్ప వారు కేసీఆర్ గారు తలుచుకుంటే తలొక్కితే ఎన్ని పదవులు వచ్చు, కేంద్ర మంత్రి రాలేదా, తృణప్రాయం వదిలేశారు కదా. డబ్బులు ఇంత ఇబ్బంది పడాలన్నా ఎన్నో డబ్బులు వచ్చాయి. కానీ డబ్బులని పదవులని తృణప్రాయంగా ఎంచి వస్తుందో రాదో అన్న తెలంగాణ వాదాన్ని పట్టుకొని 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపిన ఆ మహోన్నతమైన నేత కొన్ని కుట్రల కుతంత్రాల వల్ల ఓడిపోతే, శత్రువులు ముప్పేట దాడి చేస్తుంటే కుటుంబ సభ్యురాలు దాంట్లో వారికి పనికొచ్చేలాగా మాట్లాడడం అనేది ఎవరు జీవించుకోలేదు. మా నాయకుడు మా అందరి మనోనిబ్బరం కోసం తెలంగాణ బ్రతకాలి, తెచ్చుకున్న తెలంగాణ ఇంకా ఉన్నతంగా ఎదగాలి. తెలంగాణ గడ్డ మీద మమకారం ఉన్న కేసీఆర్ గారు లాంటి నాయకుడు మళ్ళీ కావాలని ప్రజలు కోరుతున్న వేళ, ప్రజాక్షేత్రంలో గగ్గోలు పెడుతున్న వేళ కేసీఆర్ గారు కూతురు ఎట్లా మాట్లాడబోతుంది. కనుక అందరు అభిప్రాయాలు తీసుకున్నాక అధ్యక్షుడి యొక్క ఆదేశం మేరకే మేము చేసాం తప్ప మరొకటి కాదు. ఓకే సార్, ఇప్పుడు బతుకమ్మ సంబరాలు మొదలైపోయినాయి సార్. అయితే ఇంతకు ముందు కవిత గారు పార్టీలో ఉన్నప్పుడు జాగృతి మీద నుంచి బతుకమ్మ జరిగేది. ఇప్పుడు బతుకమ్మ ఉంది, కవిత గారు లేదు. ఇప్పుడు బతుకమ్మ పరిస్థితి ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీలో? ఉద్యమ సమయంలో జాగృతి తెలంగాణ బతుకమ్మ కార్యక్రమాలు చేశారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ఆ కార్యక్రమం కేసీఆర్ గారే నిధులు కేటాయించి గ్రామాల్లో విలేజ్ లెవెల్ నుంచి లైట్లు పెట్టడం, మైక్ పెట్టడం, బతుకమ్మల ఘాట్లు పెట్టేయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు భారీ ఎత్తున జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో విపరీతంగా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ బతుకమ్మలకి బడ్జెట్ కేటాయించకపోవడం, బతుకమ్మల మీద సీరియస్గా ఒక ఆడపడుచుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇంత ప్రధానమైనటువంటి పండుగని నిర్లక్ష్యం చేయడం అయితే మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ లోటు అనేది ఈ ప్రభుత్వ చర్యల వల్ల కనిపిస్తారు. ఖచ్చితంగా నిర్లక్ష్యం ప్రభుత్వం ద్వారా. ఆ నిర్లక్ష్యం బతుకమ్మని మీ పార్టీ నుంచి ఎలా తీసుకొస్తున్నారు? మేము చేస్తున్నాం బ్రహ్మాండంగా. మా పార్టీ పరంగా ఇవాళ రేపు 24వ తారీఖు నాడు జలవిహార్ దగ్గర కూడా భారీ ఎత్తున కార్యక్రమం ఉంది హైదరాబాదు సిటీ తరఫున. తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా, అన్ని మార్గాల్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కార్యకర్తలు కూడా బతుకమ్మల కార్యక్రమం కొనసాగిస్తున్నారు, చేస్తున్నారు. పార్టీ పరంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. సార్, లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చే సంకేతం ఏమైనా ఉందంటే ఏముంది? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి నీరేంది పాలేంటి అనేది తేలిపోయింది. కేసీఆర్ గారి పైన కుట్రలు చేసి ఏ రకమైన విష ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారనేది అర్థమైపోయింది. ఇలా కేసీఆర్ గారి పైన బీజేపీ, కాంగ్రెస్ 2 కుట్రలు పని ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి
పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మోడీ గారికి ఏజెంట్గానే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ గారి కుటుంబాన్ని అంతం చేయాలని, కేసీఆర్ గారి కుటుంబాన్ని చీల్చాలని, కేసీఆర్ గారి కుటుంబానికి మచ్చ తెచ్చే చర్యలు చేపట్టాలని, ఆ రకమైన కేసులు పెట్టాలని, వీలైతే జైలుకు పంపాలని ఈ కుట్రల కుతంత్రాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు ఎంత కొట్లాడి రాష్ట్రం తెచ్చారు, ఎంత అద్భుతంగా ఆ కొద్ది కాలంలోనే అభివృద్ధి చేశారనేది యావత్ దేశంలో తెలంగాణ ప్రతిష్టను అభివృద్ధిని ఎక్కడికి తీసుకెళ్లారనేది అర్థమవుతున్నది. అందుకనే కేసీఆర్ గారికి అండగా ఉండాలి, కేసీఆర్ గారి గెలిపించుకోవాలి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి తెచ్చుకోవాలని ప్రజల బలమైన ఆకాంక్ష సంకల్పంలాగా ప్రజాక్షేత్రంలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా నా విజ్ఞప్తి కూడా ఒక్కటే, కేసీఆర్ గారిని ఇబ్బందుల పాలు చేయాలనేది రెండు ప్రభుత్వాల లక్ష్యం, రెండు జాతీయ పార్టీల లక్ష్యం. ఈ ప్రభుత్వం మనగడ కొనసాగాలంటే కేసీఆర్ గారు బలమైన ప్రతిపక్షంగా ఉండకూడదు. ఎక్కడికెక్కడికి అడ్డంకులు కల్పిస్తారు, ప్రజా ఉద్యమాలు తీసుకొస్తారు. కాబట్టి ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు పరచలేదు. కాబట్టి ఈ వ్యతిరేకతని మరి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒడిచి పట్టుకుంటుంది. కనుక బీఆర్ఎస్ వీళ్ళంత మేరకు ఇబ్బంది పెట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం. కాంగ్రెస్ ఎట్లా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజాక్షేత్రంలో అబాస్ పాలవుద్ది. కనుక ప్రత్యామ్నాయంగా మేముండాలంటే బీఆర్ఎస్ ఎదగొద్దు. బీఆర్ఎస్ పైన వీలైనంత మేరకి మేము కూడా దాడులు చేయాలి, మేము కూడా కుట్రలు చేయాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనేది బీజేపీ తదుపరి అధికారంలో రావడం కోసం వారు కూడా కుట్రలు చేస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు, ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండింటి యొక్క ఆకాంక్షల్ని రేవంత్ రెడ్డి గారు భుజం పైన పెట్టి నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోవాలి, మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ యాస ధ్యాస తప్ప మరొకటి లేదు. డబ్బులు కూడా పెట్టుకుంటాడు కాదు, లంచాలు తీసుకునే వ్యక్తి కాదు. అలా చేసిన వాడైతే ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 ప్రభుత్వాలు ఒక్క నిమిషం కూడా ఉపేక్షించదు. ఏనాడో జైల్లో పెట్టేవారు, ఏనాడో అవినీతిని బయట పెట్టేవారు, దాచిన సొమ్మును గక్కించేవాళ్ళు, లేదా ప్రజల ముందు పెట్టి చూసారా ఎంత దోచుకున్నానని చెప్పేవారు. 2 ఏళ్ల నుంచి 2 ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా అవకాశం దొరకలేదంటే కేసీఆర్ గారి యొక్క నిబద్ధత, నిజాయితీ ఈ 2 సంవత్సరాలకు మించి పరీక్ష ఇంకా అవసరం లేదనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది, అర్థం చేసుకుంటున్నారు. అండగా నిలవాలి. అలాంటి నేతని కోల్పోయి ఇప్పటికే మనం చాలా నష్టం చేసుకున్నాం. దానిని భర్తీ చేసుకోవడం కోసం ప్రజాక్షేత్రంలోకి మీరందరూ కూడా ఒక గొంతుకతో రావాలి. ఈ 2 పార్టీల కుట్రల్ని మీరు ఖచ్చితంగా ఛేదించాలని మీ యొక్క జిఆర్టీవీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి, మేధావులకి, విద్యార్థులకి, యువకులకి, రైతు సోదరులకి, మహిళా సోదరులకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. చూశారు కదండి ఇవాల్టి మన గెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీంద్రరావు గారితో. మరోసారి మరో గెస్టుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్టీవీ. నమస్తే.